హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి నిన్న మనం కండక్ట్ చేసినటువంటి రివిజన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కీ వీడియో అనమాట ఇది. మీరు ఒకవేళ చూడకపోయినట్లయితే చూడండి, ఒకసారి పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్గా అయితే చూడడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ నుంచి మనం ప్రొవైడ్ చేసినటువంటి 150 రూపీస్కి అయితే బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. యానిమల్ హస్బెండరీకి సంబంధించి మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, సో 150 రూపీస్ అనేటువంటిది పెద్ద మ్యాటర్ ఏం కాదు. జాబ్ గెయిన్ చేసుకునేటువంటి ఆలోచన కనుక సీరియస్గా ఉన్నట్లయితే ఒకసారి అయితే మన బిట్స్ కూడా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళైతే మన బిట్స్లో మనం ప్రొవైడ్ చేసినటువంటి డెప్త్ అనేటువంటిది అయితే మీకు అర్థమవుతుంది కాబట్టి రైట్. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే టెలిగ్రామ్లో కూడా ఉంటాయి. టెలిగ్రామ్లో మీరు ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోయినట్లయితే టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీ అని చెప్పి మన ఛానల్ నేమ్ కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ టెలిగ్రామ్ గ్రూప్స్ అనేటువంటిది వస్తాయి అన్నమాట. సో అక్కడ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం వల్ల పోల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా అప్డేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పటికప్పుడైతే అప్డేటెడ్గా అయితే ఉంచుకోవచ్చు అనమాట. రైట్. ఫస్ట్ క్వశ్చన్, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ 4 యాంజియాలజీ. అంటే ఇది ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ప్రీవియస్ వీడియోలో చేసాము, ఇది జస్ట్ కీ వీడియో మాత్రమే. ఆ ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కనుక మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ అయితే ఉంటుందన్నమాట, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కింది వాటిలో పొడవైనటువంటి ఎముక ఏది? ఫీమర్. థర్డ్ క్వశ్చన్, ఇన్సులిన్ ఉత్పత్తి చేయు అవయవం? క్లోమము. మూత్రంలో చక్కెరను చేయటానికి ఉపయోగించేటువంటి పరీక్ష ఏది? బెండిక్స్ పరీక్ష. వెట్ బ్లడ్ పరీక్ష ఉపయోగించి క్రింది వ్యాధిని గుర్తిస్తారు? ట్రిపనోసోమియోసిస్ అనేటువంటి వ్యాధిని వెట్ బ్లడ్ పరీక్ష ఉపయోగించి అయితే గుర్తించడం జరుగుతుంది. గొర్రెలు మరియు మేకల యందు రక్త నమూనాను వేటి నుండి సేకరిస్తారు? జుగులార్ సిర నుంచి అయితే సేకరిస్తారు. అండాశయం నుండి ఉత్పత్తి అగు హార్మోన్లు? ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ అయితే అండాశయం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఒక హార్మోన్గా చెప్తాం. బ్రాయిలర్ కోళ్లను సాధారణంగా ఎక్కడ పెంచుతారు? బ్రాయిలర్ కోళ్లను లిట్టరు పరిచినటువంటి నేల మీద అయితే పెంచడం జరుగుతుంది. బ్రూడింగ్ ప్రదేశం అంతటా సమానంగా కోడిపిల్లలు ఉన్నట్లయితే ఈ క్రింది విషయాన్ని సూచిస్తుంది. ఏ విషయాన్ని సూచిస్తుంది? బ్రూడర్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నట్లు. బ్రాయిలర్ కోడి 1 కిలో తూగడానికి ఎంత మేత తింటుంది? దాదాపుగా 2 కేజీల మేత అయితే తింటుందన్నమాట 1 కిలో తూగడానికి. గుడ్లు పెట్టే కోళ్లకు రోజుకు ఎంత వెలుతురు ఇవ్వాలి? 16 గంటల వెలుతురు అయితే ఇవ్వవలసి ఉంటుంది. కోళ్ళు తోలుగుడ్డు పెట్టుటకు కారణం? దానాలో కాల్షియం ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉండటం. నెక్స్ట్ 13th క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ పాలని ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆవు జాతి? హాల్స్టీన్ ఫ్రీసియన్. చేతితో పాలు పిండే పద్ధతులలో ఏది మంచి పద్ధతి? ఫుల్ హ్యాండ్ మిల్కింగ్ అనేటువంటిది. సంకర జాతి ఆవులలో మొదటి ఈతకు సరైనటువంటి వయస్సు 24 నుండి 28 నెలలు. కేంద్రీయ మేకల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉన్నది? మర్దూమ్. నెక్స్ట్ 17, మాగుడు లేదా పాతరగడ్డిలో ఎక్కువగా ఉండే మరియు ఉండవలసినటువంటి ఫ్యాటీ ఆమ్లం ఏది? ఎస్టిక్ ఆమ్లం. మాగుడు ఆర్ పాతరగడ్డి తయారు చేయడానికి అనుకూలమైనటువంటి పశుగ్రాసం? మొక్కజొన్న. ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి చేయు బహువార్షిక పశుగ్రాసం హైబ్రిడ్ నేపియర్. డబుల్ టోన్డ్ పాలల్లో కనీస వెన్న శాతం కనుక మనం చూస్తే 1.5% ఉంటుందన్నమాట. అలాగే గేదెలలో ముఖ్యమైనటువంటి బ్రీడింగ్ కాలం కనుక చూస్తే శీతాకాలం. గొర్రెలు మరియు మేకలలో తల్లి నుండి పిల్లలను ఏ వయస్సులో వేరు చేస్తారు? 90 రోజుల వయసులో తల్లి నుండి పిల్లలను అయితే వేరు చేయడం జరుగుతుంది. HTST పాస్చరైజేషన్లో ఎంత ఉష్ణోగ్రత మరియు వ్యవధి అనేటువంటిది ఉండాలి? 72 degrees Celsius for 15 seconds.
జున్ను పాలలో ఎక్కువగా ఉండేటువంటి విటమిన్ ఏ అనేటువంటిది జున్ను పాలలో ఎక్కువగా ఉంటుంది. నీరు నిల్వ ఉండే ప్రాంతం ఏ రకమైన పశుగ్రాసానికి అనుకూలం? పారాగడ్డి. శరీర పోషణకు అదనముగా ఆవులలో ప్రతి లీటరు పాల ఉత్పత్తికి ఎంత మిశ్రమ దానా ఇవ్వాలి? 0.4 kgs మిశ్రమ దానా అయితే ఇవ్వవలసి ఉంటుంది. కింది వానిలో తక్కువ సైజు గల కుక్క జాతికి ఉదాహరణ? పగ్. కింది వానిలో ఏది రేస్కు అనుకూలమైనటువంటి కుక్క జాతి? గ్రేహౌండ్. భారతదేశపు జాతీయ జంతువు ఏది? పులి. మేకలలో సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 102 డిగ్రీల ఫారెన్హీట్స్ అయితే ఉంటుంది. ఆకస్మిక మరణం గొర్రెలలో ఏ వ్యాధి లక్షణం? యాంథ్రాక్స్. ఎద్దులలో కర్ర నాలుక లక్షణం గల వ్యాధి? ఎక్టినోబాసిల్లోసిస్. కుక్కలలో బూటాక్స్ విషం విరుగుడుకు వాడేటువంటి మందు? అట్రోపిన్. రక్తస్రావం నివారణకు వాడేటువంటి మందు? పటిక. అలాగే శరీరంలో కలిసిపోయే తత్వము గల కుట్టే దారము ఏమిటి? కెటేట్ అనేటువంటి దారము శరీరంలో కలిసిపోయేటువంటి తత్వం ఉన్నటువంటి ఒక దారం అన్నమాట. పందులలో చూలు కాలం ఎంత ఉంటుంది? 114 రోజులు. వీర్యగొట్టములు నిల్వ ఉంచుటకు వాడేటువంటి ద్రవ నత్రజని ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అనేది కనుక మనం చూస్తే -196 డిగ్రీ సెల్సియస్. ఆవులలో గర్భస్రావముకు గల కారణం? విబ్రియోసిస్ వలన ఆవుల్లో ఎక్కువగా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డౌనర్ కప్ సిండ్రోమ్ ఏ వ్యాధికి సంబంధించింది? మిల్క్ ఫీవర్కి సంబంధించినటువంటిది అనమాట. ఇది ఈ డౌనర్ కప్ సిండ్రోమ్ అనేటువంటిది. వీర్యగొట్టమునకు వాడేటువంటి థామ్యింగ్ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? 370 డిగ్రీల సెల్సియస్. పిట్యూటరీ గ్రంథి నుండి ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్? FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. గుండె చుట్టూ ఉన్నటువంటి పొరను ఏమంటారు? పెరికార్డియం అంటాం. ప్లూరా వచ్చేసరికి లంగ్స్ చుట్టూ ఉంటుందన్నమాట. అలాగే మెనింజస్ కనుక చూసుకున్నట్లయితే బ్రెయిన్కి ఉంటుంది, బ్రెయిన్ దగ్గరలో. గుర్రముల యందు ఏ అవయవములలో క్రూడ్ ఫైబర్ జీర్ణమవుతుంది? సీకం. నత్తల ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి? ఫెసిలియాసిస్ అనేటువంటి వ్యాధి నత్తల ద్వారా వ్యాపిస్తుంది. కాక్సిడియోసిస్ వ్యాధి కారకం? ప్రోటోజోవా. జలాల్ పద్ధతిని వినియోగించి దేని విలువను నిర్ధారిస్తారు? క్రూడ్ ప్రోటీన్ను. డెంటెడ్ ప్యాడ్ దేనిలో ఉంటుంది? డెంటల్ ప్యాడ్ అనేటువంటిది అయితే ఆవులో ఉంటుంది. మొదటి వారంలో కోడిపిల్లలకు బ్రూడింగ్ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? 90 నుండి 95 డిగ్రీల ఫారెన్హీట్ అయితే ఉండాలి. ఏ వయసులో కోడిపిల్లల ముక్కులను కత్తిరిస్తారు? 20 రోజుల వయసులో. ఆవులలో గర్భస్రావమును కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్? ప్రొజెస్ట్రాన్. చిన్న పరిమాణం గల ఆవు జాతి? పొంగనూరు ఆవు జాతి. ఎక్కువ పాలిచ్చేటువంటి గేదె జాతి? ముర్రా. ఆంధ్రప్రదేశ్లో తక్కువ మేత వనరులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ విదేశీ జాతి పశువులతో దేశవాళీ పశువులను సంకరపరచుదురు? జెర్సీ. ఉత్తరప్రదేశ్కు చెందిన పెద్ద సైజు మేక జాతి? జమునావరి. ఎక్కువ పాలిచ్చే సంకరజాతి ఆవులలో వట్టిపోయేటువంటి కాలం? 45 నుండి 60 రోజులు. పాలలో ఎక్కువగా మారే పదార్థాలు ఏవి? వెన్న శాతం. లూస్ హౌసింగ్ పద్ధతిలో ఒక ఆవుకి కవర్డ్ ఏరియా ఎంత ఉండాలి? 3.5 చదరపు కిలోమీటర్లు ఉండాలి. పాడి పశువులలో పాలు చేపు నుంచి కలిగించేటువంటి హార్మోన్?
ఆక్సిటోసిన్. లాభసాటి పాడి పరిశ్రమకు సంకరజాతి పాడి పశువులలో సర్వీస్ పీరియడ్ అనేటువంటిది ఎంత ఉండాలి? 3 నెలలు సర్వీస్ పీరియడ్ అనేటువంటిది అయితే ఉండాలన్నమాట. ఏ చెక్కలో గాసిపాల్ అనే విష పదార్థం ఉంటుంది? ప్రతి చెక్కలో గాసిపాల్ అనేటువంటి ఒక విష పదార్థం ఉంటుంది. ఈ క్రింది వానిలో ఏది ఎక్కువ పిల్లలు పెట్టేటువంటి జంతువు? సో కుందేలు. మెట్ట ప్రాంతాల్లో పచ్చిక బయళ్ళు అభివృద్ధికి ఎక్కువ అనుకూలమైనటువంటి పశుగ్రాసం స్టైలోహమాటా. గొర్రెల ఫామ్లో బ్రీడింగ్ కొరకు ప్రతి 100 ఆడగొర్రెలకు ఎన్ని గొర్రెపోతులు కావాలి? 4 గొర్రెపోతులు అయితే కావాలి. ఎక్కువ పాలిచ్చే పాడి పశువుల మిశ్రమ దానాలో మొత్తం జీర్ణమగు పోషక పదార్థాలు ఎంత శాతం ఉండాలి? 70% ఉండాలి. ఏ పశుగ్రాస చెట్టులో మైమోసిన్ అనేటువంటిది ఉంటుంది? మలాబుల్లో. బ్రీడింగ్ కాలంలో మగ ఏనుగు దాడి ప్రవర్తనను ఈ విధంగా పిలుస్తారు. మస్త్ అని పిలుస్తాం అన్నమాట. కోళ్ళల్లో పుల్గోర్ డిసీజ్ వచ్చుటకు గల కారణం బ్యాక్టీరియా. కోళ్ళలో గంబోరో వ్యాధి వచ్చడానికి కారణం వైరస్. ఆవులలో మెడ వంకర ఈ క్రింద కనబరిచినటువంటి వ్యాధి అందు చూస్తాము. పాలజ్వరం. దూడలలో తామర వ్యాధి కలుగజేసేటువంటి సూక్ష్మజీవి ఫంగస్. ఆవులలో జ్వరం తగ్గించుటకు వాడేటువంటి మందు సోడియం సాలిసిలేట్ అనేటువంటి మందు ఆవులలో జ్వరం తగ్గించడానికి వాడతాం. పశువులలో కష్టముగా శ్వాస తీసుకోవడాన్ని ఏమంటారు? డిస్నియా. ఆవులలో పారుడు రోగం తగ్గించుటకు సాధారణంగా వాడేటువంటి మందు కెవోలిన్. ఆవులలో జోన్స్ వ్యాధి రావడానికి గల కారణం బ్యాక్టీరియా. గొర్రెలలో చూలుకాలం అనేటువంటిది ఎంత ఉంటుంది? 150 రోజులు. కుక్క కాటు ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి ర్యాబిస్ వ్యాధి. ఆవులలో ఆమ్ల అజీర్తిని తగ్గించేటువంటి మందు వంట సోడా. ఈ క్రింది వాటిలో ఏది శరీరంలోని వాపును తగ్గిస్తుంది? మెలాక్సికామ్ అనేటువంటిది శరీరంలోని వాపును తగ్గిస్తుంది. గొర్రెలలో దోమకాటు ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి నీలి నాలుక వ్యాధి. ఆవులలో మాయపడుటకు వాడేటువంటి మందు రిప్లాంటా అనేటువంటి మందు ఆవులలో మాయపడడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆవులలో ఋతుచక్ర కాలం అనేటువంటిది ఎంత ఉంటుంది? 15 రోజులు. ఈ క్రింది విటమిన్లు లోపించడం వల్ల రేచీకటి అనేటువంటిది అయితే వస్తుందన్నమాట. దేని లోపం వలన వస్తుంది ఈ రేచీకటి అనేటువంటిది కనుక మనం చూస్తే ఆప్షన్ ఏ. సో ఇక్కడ 81 అనేటువంటిది అయితే ఒక చిన్న కరెక్షన్ అండి. ఆవుల్లో ఋతుచక్ర కాలం అనేటువంటిది మనకి 21 రోజులు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 83. పాలలో కల్తీ చేయబడిన నీటిని గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరికరం లాక్టోమీటర్. సిస్ట్ కప్ టెస్ట్ ఈ వ్యాధిని గుర్తించడానికి ఉపయోగిస్తారు. పొదుగువాపు వ్యాధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిగుడ్ల ధరను ఎవరు నిర్ణయిస్తారు? నెక్. ప్రపంచంలో ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఇండియా. గ్రామీణ ప్రాంతాల్లో సంకరజాతి పాడి పశువులలో విదేశీ జాతి అనువంశికత శాతం ఎంత ఉండాలి? 50%. ఏ మేక జాతి మోహిర్ని ఉత్పత్తి చేస్తుంది? అంగోరా. ఎత్తైన మాంసపు జాతి గొర్రె నెల్లూరు. చినరి పాలధారలలో ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా ఉంటుంది? వెన్న. పందులలో ఈనుటను ఏమని పిలుస్తారు? పందులలో ఈనుటను ఏమని పిలుస్తారు? ఫారోయింగ్ అని పిలుస్తారు. దూడల దానాలో జీర్ణమ్మగు మాంసకృతుల శాతం అనేటువంటిది ఎంత ఉండాలి? 21%. లింతోట్ స్మియర్ పరీక్ష ఏ వ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారు? థైలేరియాసిస్.
ఈ క్రింది వాటిలో రక్తం గడ్డకట్టకుండా వాడేటువంటిది? హెపారిన్. గేదె పాలలో సరాసరి వెన్న శాతం అనేటువంటిది ఎంత ఉంటుంది అనేది కనుక మనం చూస్తే 7% ఉంటుందన్నమాట. క్రింది కనబరిచిన ఏ పశుగ్రాసానికి ఎక్కువ శీతాకాలం కావాలి? బర్సీమ్. ఈ క్రింది కనబరిచిన ఏ పశుగ్రాసంలో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి? అలసంద. ఎండు మేతలో దీన్ని హే అంటాం. దీనిలో తేమ శాతం అనేటువంటిది ఎంత ఉంటుంది? 12%. గొర్రె పొట్టేలులో మాంసోత్పత్తి శాతం ఎంత? 50 to 52%. 50 నుంచి 52% మాంసోత్పత్తి శాతం అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట గొర్రె పొట్టేల్లో. శరీరంలో చీముతో నిండినటువంటి గడ్డను ఏమని పిలుస్తారు? ఎబ్సెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మీరు అనిమల్ హస్బెండరీ పీడిఎఫ్ కనుక కావాలనుకున్నట్లయితే మీకు బిట్స్ అయినటువంటివి అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసినటువంటివి. 150 రూపీస్ కనుక మీరు డిస్క్రిప్షన్లో కానీ అట్ ది సేమ్ టైం టెలిగ్రామ్లో ఉన్నటువంటి నెంబర్కి కానీ ఫోన్పే చేసి ఒకసారి టెక్స్ట్ పెట్టినట్లయితే మీకు ఆ బిట్స్ అనేటువంటి పీడిఎఫ్ రూపంలో అయితే షేర్ చేయబడతాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. టైం అనేటువంటిది తక్కువగా ఉంది కాబట్టి సో మనం ఇచ్చినటువంటి బిట్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడినా కూడాను సో మిమ్మల్ని అవి జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి అవి కూడా ట్రై చేయడానికి అయితే చూడండి. అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశం మీదనే మన అమౌంట్ కూడా తక్కువగా 150 రూపీస్లో అయితే పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.